మరో బ్రేకింగ్ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ వ్యూహాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ భవన్కు మొదటిగా చేరుకున్న కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ వ్యూహాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికలపై చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, కేసీఆర్ ఆల్రెడీ తెలంగాణ భవన్కు చేరుకున్నారు, పార్టీ కేడర్తో మాట్లాడుతున్నారు అంటున్నారు. ఏంటి ఇవాళ షెడ్యూలు, ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారు? ఎస్ రమణ, కొద్దిసేపటి క్రితమే గులాబీ దళపతి కేసీఆర్ తెలంగాణ భవన్కి చేరుకున్నారు. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. పార్టీ 25 ఏళ్ళు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నాటి నుంచి నేటి వరకు జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి మొదటిగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటికి సంబంధించి పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా మరోసారి నాయకులకి కేసీఆర్ గుర్తు చేసే అవకాశం కూడా ఉంది. ఇక దాని తర్వాత 26వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజులలో పార్టీ బలోపేతానికి సంబంధించి ఒక దిశానిర్దేశం నాయకులకు కేసీఆర్ చేస్తూ ఉన్నట్లుగా కూడా మనకైతే ఇంటర్నల్గా సమాచారం అయితే అందుతుంది. ఆల్రెడీ సమావేశం తెలంగాణ భవన్లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలుతో పాటుగా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. కాబట్టి ఇక పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశాలు, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలు, ఇక దాని తర్వాత ఈ 2.5 ఏళ్లలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అంశాలు, ముఖ్యంగా హామీలకు సంబంధించినటువంటి అంశాలు మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఒత్తిడి తీసుకొని వస్తున్న నేపథ్యంలో దాన్ని మరింత పెంచాలని, అంటే ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని చెప్పేసి అందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. అందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేసి కమిటీలకు సంబంధించి ఎప్పటికప్పుడు గ్రామాల్లో నిరసన తెలియజేయడం, గ్రామ సమస్యలు ఉంటే, అదేవిధంగా నియోజకవర్గాల వారీగా నియోజకవర్గ సమస్యలు ఉంటే నియోజకవర్గం టౌన్లోనే ఖచ్చితంగా నిరసనలు తెలియజేయడం, ఆ విధంగా జిల్లాలో నిరసన తెలియజేయడం, కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు, కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాలు, దాని తర్వాత అవసరమైతే అసెంబ్లీకి సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ ముట్టడికి సంబంధించి ఇట్లా ప్రతిదీ కూడా ఈ 2.5 ఏళ్లలో ముఖ్యంగా ప్రజా సమస్యలకు సంబంధించి ప్రత్యేక ఫోకస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దానిపైన ఇప్పుడు నేతలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. దాదాపుగా 1:30 పాటు కేసీఆర్ ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. 1:30 పాటు నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడతారు. అనేక అంశాలకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. రానున్న రోజులు బీఆర్ఎస్ పార్టీవే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రాజకీయ పునరేకీకరణ ప్రారంభం చేద్దామని చెప్పేసి కూడా జగిత్యాల జైత్ర యాత్ర మొదలు పెడదామని చెప్పేసి కూడా ఈ మధ్యకాలంలో కేసీఆర్ జగిత్యాల సభలో జీవన్ రెడ్డి చేరికకు సంబంధించి ఆనాడు సభలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ రోజు నుంచి కంటిన్యూగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా కొనసాగించాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. కాబట్టి ఇందుకు ఏం చేయాలని ఆలోచన కేసీఆర్ చేసిన తర్వాత ఇప్పుడు పార్టీ పునరేకీకరణ అంటున్నారు. కాబట్టి ఆనాడు ఉద్యమం సమయంలో, అంటే 14 ఏళ్ల పాటు ఉద్యమం చేసినప్పుడు ఆనాడు కేసీఆర్ అంటే ఎవరున్నారు, అసలు ఎందుకు తెలంగాణ మనం కావాలనుకున్నాం, ఈ అంశాలు ప్రధానంగా ఇప్పుడు ఈరోజు చర్చ చేసే అవకాశం అవుతుంది. ఎందుకు చర్చ చేసే అవకాశం ఉందంటే ముఖ్యంగా పార్టీ ఆవిర్భవించి 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది కాబట్టి, 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది కాబట్టి అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలని చెప్పేసి కూడా పార్టీ భావించింది. ఆ అంశాలకు సంబంధించి కూడా నేతలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇట్లా వరుసగా అనేక
పార్టీ కార్యక్రమాలన్నీ కూడా గుర్తు చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఏళ్ల పాటు కూడా పార్టీ కార్యక్రమాలను ముఖ్యంగా విస్తృతపరచాలని చెప్పేసి చేస్తున్నారు. కాబట్టి పార్టీ సభ్యత్వానికి సంబంధించిన అంశాలు కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు వేసవి కాలం నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యంగా సాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రత్యేకమైన వాటిపైన ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణా జిల్లాలకు సంబంధించి ఇప్పటికే నాగార్జున సాగర్ నీటి మట్టం అడుగంటిందని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో సో ఇప్పుడు నాగార్జున సాగర్ పరిధిలో ఉన్నటువంటి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి సాగునీటి కష్టాలు ఇబ్బంది అవుతున్న నేపథ్యం ఎదురవుతుంటాయి కాబట్టి సో వాటిపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. కాబట్టి ఇట్లా వరుసగా అనేక అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలపైన కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. సో ఈ అంశాలన్నింటిపైన కూడా చర్చించిన తర్వాత గంటన్నర పాటు చర్చ చేసిన తర్వాత కేసీఆర్ నేతలకు ఒక దిశానిర్దేశం చేస్తారు. సో ఆ దిశానిర్దేశం తర్వాత సో కాసేపట్లో అంటే సమావేశం ముగిసిన తర్వాత ఏ అంశాలు చర్చకు వచ్చాయి, సో ఎటువంటి నిర్ణయాలు పార్టీ ఈరోజు కార్యవర్గ సమావేశంలో తీసుకున్నారు, ఇవన్నిటిపైన కూడా సో మీడియా సమావేశం ఉంటుంది. ఆ మీడియా సమావేశంలో కేటీఆర్ కానీ ఎవరొక బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లోనే ఉన్నాం కాబట్టి సో సమావేశం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభమై 10 నిమిషాలు అవుతుంది కాబట్టి దాదాపుగా గంటన్నర పాటు కూడా ఈ సమావేశం జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో గంటన్నర తర్వాతనే మనకి కొన్ని పార్టీకి సంబంధించిన అంశాలతో పాటుగా ఇంకేం అంశాలు చర్చకు వచ్చాయి ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.